తుఫాను ప్రభావం చాలా గట్టిగా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం ఈ ప్రాంతాలకి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. దీనిలో కూడా ప్రధానంగా కాకినాడ మరియు మచిలీపట్నానికి ఈరోజు రాత్రికి దీని ప్రభావం చాలా ఎక్కువగా కనబడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేపడుతోంది. అయితే ప్రస్తుతం ఇప్పటికీ ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఎంతెంత దూరంలో ఉంది ఈ తుఫాను? అంతేకాకుండా చాలామంది మనకి ఇంకా చెప్పని విషయం ఏంటంటే మన భారతదేశంలో ట్విన్ సైక్లోన్ కూడా నడుస్తుంది. దాని గురించి కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వాతావరణ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకొని మీరు ఉండే ప్రాంతంలో సురక్షితంగా ఉండేలా ప్రయత్నాలు అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనల్ని తాకేటప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా భారతదేశంలో ఇటు బంగాళాఖాతంలో కావచ్చు, అరేబియా సముద్రంలో కావచ్చు. ఇక్కడ బంగాళాఖాతంలో చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం, కాకినాడ, అదేవిధంగా మచిలీపట్నానికి చేరువలో ఒక తుఫాన్ నడుస్తుంటే ఇంకొక సైక్లోన్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ అరేబియా సముద్రంలో ఒకటి నడుస్తోంది. యాక్చువల్గా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎక్కడొకటి యాక్చువల్గా వీటిని ట్విన్ సైక్లోన్స్ అంటున్నారు. అయితే ఇక్కడ అరేబియా సముద్రంలో ఏదైతే సైక్లోన్ అయితే ఉందో, ఏదైతే తుఫాన్ ప్రభావం కనిపిస్తుందో మనకి, అది వచ్చేసి మనకి అంత ప్రభావం కాదు, అంత ప్రభావవంతంగా ఉండదు అని ప్రస్తుతానికి అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా అనుకున్న ఏదైతే తుఫాన్ ఉందో ఇది చాలా దగ్గరగా వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, చాలా దగ్గరగా మనకి ఫోర్కాస్టింగ్ అయితే చూపిస్తోంది. ఇది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాకినాడ, అమలాపురం, అదేవిధంగా మచిలీపట్నం ప్రధానంగా చూసుకుంటే ఈ ఎఫెక్ట్ కాకినాడ నుండి మచిలీపట్నం మధ్యలో చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కాకినాడ, యానం, అమలాపురం, అదేవిధంగా మచిలీపట్నం, భీమవరం వరకు కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం క్లారిటీగా మనకి ఫోర్కాస్టింగ్లో చూపిస్తోంది. దీని తీవ్రత ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇది రాత్రి, అంటే రాత్రి అయ్యేటప్పటికి లేదా 29వ తారీఖు కల్లా మనం చూసుకున్నట్టయితే మచిలీపట్నం నుండి ఒంగోలు, అదేవిధంగా కావలి, నెల్లూరు వరకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇది రాయలసీమ మీద కూడా దీని ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే మెల్లమెల్లగా ఇక్కడున్న ప్రజెంట్ ఫోర్కాస్టింగ్ చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు ప్రధానంగా ఇది కాకినాడలో ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కువగా విండ్ పవర్, అంటే గాలి కావచ్చు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే సాయంత్రం, అంటే రాత్రి అయ్యే టైంకి ఇంకా మారిపోయే ఛాన్స్ ఉంది. ఇటు చూసుకుంటే మచిలీపట్నం కావచ్చు, ఇటు ఇక్కడ వచ్చేసి ఒంగోలు కావచ్చు, తర్వాత చీరాల కావచ్చు, సో తర్వాత నెల్లూరు, వీటికి దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా నెక్స్ట్ మనం విశాఖపట్నం చూసుకుంటే వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది, ఎక్కువగా గాలి తీవ్రత కూడా ఛాన్స్ ఉంది. బట్ ఎక్కువగా దానివల్ల చెట్లు కుంగిపోవడం కావచ్చు, లేదంటే గాలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రభావం అయితే విశాఖపట్నం కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మనకి ఐఎండీ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకుంటే, ట్విట్టర్లో వీళ్ళు అప్డేట్ చేసిన విధంగా చూసుకుంటే ఉత్తర వాయువ్య దిశగా మనకి ప్రజెంట్ కదులుతోంది ఈ టైంకి. అయితే ఇది ప్రజెంట్ మచిలీపట్నంకు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లకి దగ్గరలో ఉంది. అదేవిధంగా మచిలీపట్నం చూసుకుంటే ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు, అదేవిధంగా కాకినాడకి 180, విశాఖపట్నానికి 270 కిలోమీటర్లు, ఒడిశాకి 500 కిలోమీటర్ల దూరంలో ఇది మనకు ప్రజెంట్ కేంద్రీకృతం అయ్యింది, ప్రభావం కూడా చూపిస్తోంది. అయితే ఇక్కడ గరిష్టంగా గంటకు మనకు 900 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు మనం చెప్పిన ప్రాంతాలు ఏవైతే మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాలకు దీని ఎఫెక్ట్ అయితే ఉంది. కాకపోతే ఒడిశా దగ్గరికి వెళ్ళేటప్పటికి దీని ప్రభావం కొంచెంగా తగ్గే ఛాన్సెస్ అయితే మనకి ప్యూర్లీ వీళ్ళకి మనకు చూపించిన రాడార్లో కనిపిస్తున్నాయి. దీని ప్రభావం పూర్తిగా 29వ తారీఖుతో ఎండ్ కాబోతుంది. కాకపోతే 29వ తారీఖు వరకు కూడా దీని ప్రభావం మనకి, అంటే 29వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా దీని ప్రభావం ఉండేలా మనకి ఇక్కడ ప్రజెంట్ ఏదైతే ఐఎండీ ఇచ్చిన ఫోర్కాస్టింగ్ లేటెస్ట్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ చూపిస్తున్నది 29వ తారీఖు వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని మనకి క్లారిటీగా చూపిస్తుంది.